అండి నేను ఫ్రూట్స్ ఏమైనా తీసుకొస్తే అవి దాంట్లో సీడ్స్ వస్తాయి కదా, ఆ సీడ్స్ని ఎలా యూజ్ చేసుకుంటానో మొక్క కోసం అని చూడండి. నేను నేరేడు పళ్ళు మనం తెచ్చుకుంటాం కదా, నేరేడు పళ్ళు తిన్న తర్వాత సీడ్ వస్తే దాన్ని ఏ సీడ్ అయినా కుండీలో వేసేస్తా అండి. కొత్త మొక్క వస్తే నాకు ఇష్టం అనమాట. అంటే అలా పడే బుద్ధి కాదు. ఆ సీడ్ అంటే మనకి అవి ఏదో ఫ్రూట్స్ ఇస్తాయని కాదులే, కానీ అదొక హ్యాపీనెస్. ఇది నేరేడు చెట్టు అండి. నేను నేరేడు పండ్లు తిని కుండీలు వేసుకుంటే నేరేడు చెట్టు, ఇది ఒక నేరేడు చెట్టు. ఇది సీతాఫలం ఉంటుంది కదండి, సీతాఫలం సీడ్స్ తినేసి సీడ్స్ ఇందులో వేసేస్తే ఇది ఒక మొక్క వచ్చేసింది. ఇంకా చూపిస్తాను నేను. ఇది చూడండి, ఇప్పుడే వస్తుంది. సపోటా ఉంటుంది కదా, సపోటా సీడ్ సపోటా తినేసి సీడ్ ఇందులో వేసాను కుండీలో, కొత్త మొక్క వచ్చేస్తుంది. ఇదేమో కర్బూజా ఉంటుంది కదండి, కర్బూజా సీడ్స్. ఇదేమో ఓకే ఇది ఎల్లిపాయది మ్యాంగో వేసాను. ఏది సీడ్ కొననండి నేను, నాకు సీడ్స్ తినేసి పడేసే బదులు అలా వేసేస్తాను. ఇంకా కొన్ని ఉన్నాయి. కర్బూజా చెట్టు చూపిస్తాను మీకు. చూడండి, కర్బూజా చెట్టు సీడ్ వేసాను చూడండి. కర్బూజా చూడండి, కాయలు కూడా కాస్తాయి. వాటర్ మిలాన్ వేస్తాను. లెమన్ ఉన్నాయి, లెమన్ వేరే కుండీలో ఉన్నాయి. లెమను అండ్ సంత్రాలు, బత్తాయి, ఏ సీడ్ అయినా వేస్ట్గా. ఆనియన్స్ ఖరాబ్ అయితే ఆనియన్ అందులో కుండీలో పెట్టేస్తాను. ఎల్లిపాయలు ఖరాబ్ అయినా ఎల్లిపాయలు పెట్టేస్తాను. అల్లం ఖరాబ్ అయినా అల్లం పెట్టేస్తాను. ఏదో ఒకటి